దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి కృష్ణా జిల్లాలోని హంసలదేవి అవనిగడ్డ ఆ ప్రాంతంలో ఊటగుండం అనే ఒక మారుమూల గ్రామం ఉందండి. ఈ గ్రామంలో కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు, అలాగే మంచినీటి సౌకర్యం లేదండి. సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల నీరంతా ఉప్పు నీటిగా మార్చబడింది. అక్కడున్న అనేక అన్యజనులు మరి వారందరూ కూడా ఆ ప్రాంతంలో సువార్త సభ ఏర్పాటు చేసినప్పుడు అన్యజనులతో సైతం ఐక్యత కలిగి చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఆ ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపి ఉంటున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో దేవుని వాక్యం విని ఉంటున్నారు. వారందరి హృదయాలను దేవుడు తాకి దర్శించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ఆ గ్రామాన్ని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, ప్రతి కొదువ కొరత తీర్చయ్యా, మంచినీటిని మీరు అనుగ్రహించండి అయ్యా. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ క్షేమకరమైన స్థితిలో ఆశీర్వదించబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. నీ నామ ఘనత కొరకు వారందరినీ వాడుకోండి ప్రభా. ఎన్నిక లేని వారి మమ్మల్ని ప్రభా స్థలానికి నడిపించి ఉంటున్నావు ప్రభా. అయా మరి మరుగుపరుచుకొని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను వారి హృదయంలో కార్యం జరిగించండి నాయన. ఆ ప్రాంతం క్షేమాభివృద్ధి పొందుటకు మీరే కృప చూపి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.